నమస్తే. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. ఆటో యూనియన్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున భారీ ధర్నాకైతే పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చూసుకోవచ్చు. ప్రత్యేక ఆటో డ్రైవర్ల యొక్క సంఘాలన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఒక ర్యాలీ రూపంలో వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ కొత్త సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించిన వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ యొక్క సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఆటో డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయము, ఇన్వాల్వ్మెంట్ పేరు మీద ఒక్కొక్క ఆటో 500 రూపాయలు వసూలు చేస్తాము. ఇట్లా దాదాపు ఒక 50,000 అప్లికేషన్ అంటే సుమారు 2.5-3 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లపై మోపడం చాలా బాధాకరమైన విషయం. ఆటో డ్రైవర్ మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన తర్వాత చాలా పరిస్థితి దయనీయంగా మారింది. వాళ్ళ పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉంటే ఈరోజు ప్రభుత్వం వారిని అన్యాయం చేసుకోము, వారి దానా 2.5 కోట్లు మోసం చేసుకోము. ఈ ఏవైతే ప్రైవేట్ షోరూమ్లు కానీ డీలర్లు కానీ మోసం చేసుకోవడం జరుగుతుంది కనుక చాలా ఇది శోచనీయమైన విషయం. ప్రభుత్వం నిద్రపోతుందా, నిమ్ముకు నేరెత్తినట్టుందా? ప్రభుత్వం వెంటనే షోరూమ్లను డీలర్లపై చర్యలు తీసుకోవాలి. వారికి ఏదైతే ఒక్క ఆటోకు 80 నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి విషయం ప్రభుత్వం తీసుకోకుంటే మా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇంకా దేనికైనా నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. మేము ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఆటో డ్రైవర్కు న్యాయం జరిగే వరకు పోరాటం అవ్వదని చెప్పి మేము మనవి చేయడం జరుగుతుంది. ఏంటంటే ప్రధాన సమస్యలు ఏంటి? ఆటో గురించి ఆటో కార్మికులు ఎంతో కష్టపడితే గానీ వాళ్ళ పుట్ట జీవనం గడవని పరిస్థితి ఉంది. దానిని ప్రైవేట్ వాళ్ళు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు వాళ్ళు విచ్చలబడిగా దోసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆటోల ప్రక్రియ అనేది, పర్మిట్లు అనేది అది కంపల్సరీ వాళ్ళు ఆన్లైన్ లో పెట్టి గవర్నమెంట్ చర్య తీసుకొని గవర్నమెంట్ నేరుగా ఆటో డ్రైవర్కి అందేటటువంటి చేయవలసినటువంటి ప్రత్యేక డిమాండ్ మాకు. దీని మీద మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఏమున్నా కూడా గవర్నమెంట్ ద్వారానే ఆటో కార్మికులు అందాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బిఎంఎస్ తరఫు నుంచి దాదాపు ఫ్రీ బస్ వచ్చిన చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నాయని చెప్పొచ్చు. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఆటో కార్మికుల పని అయిపోయిందండి. ఆటో కార్మికులు ఆత్మహత్యం చేసుకోవడం కూడా జరిగింది. దీని మీద గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పింది. గత 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉంది. గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకుంటలేదు. ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా కూడా మేము 12,000 అంటే కూడా వస్తుందేమని చెప్పేసి ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. అసలు ఈ ఆటో కార్మికులు అంటేనే గవర్నమెంట్ చీప్ గా తీసేస్తుంది. దీని మీద బిఎంఎస్ తరఫు నుంచి చాలా ఉధృతంగా చేస్తున్నామని. సీఎం గారు మాట ఇచ్చి మాట మీద చీటింగ్ చేస్తున్నారు. సీఎం గారు ఒకవేళ వాళ్ళకి అయితే చేత అయితే చెప్పాలి. అనవసరంగా మాటలు ఇచ్చి వేస్ట్ మాటలు చెప్పొద్దు. ఆయనకి కూర్చొని కాకపోతే మేము కూర్చొని నడిపించుకుంటున్నాం. అందరికి బాధ ఇచ్చి అబద్ధ మాట చెప్పి వేస్ట్ కదా. ఆయన కాకపోతే చెప్పాలి, వచ్చి అందరు ముంగట అనౌన్స్మెంట్ ఇవ్వాలి కదా. అందరు లోపల గవర్నమెంట్ ఏమంటుంది మరి? గవర్నమెంట్ మాట ఇది చేస్తున్నారు. 2 years అయింది. 12,000 ఆటో ఆయనకి ఇస్తా అన్నారు, ఇయ్యలే. 12,000 సీఎం గారు అన్నారు, కానీ ఆ మాట మీద లేరు సీఎం గారు. ఆటోలో 1,00,000 మంది బాధలో ఉన్నారు. ఈ బాధకి అందరు పట్టుకుంటే మంచిది. పెద్దోళ్ళు చీటింగ్ చేస్తున్నారు, నడవదే అది. ప్రాంతంలో ఓలో ఊపర్ అన్ని బైక్లే బంద్ చేసిరు. మరి మన తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు బంద్ చేస్తలేరు వీళ్ళు? ఇప్పుడు మనకి కర్ణాటక, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో మొత్తం ఓలో ఊబర్ అన్ని బంద్ చేసిరు బైకులు. మరి ఈడ ఎందుకు బంద్ చేస్తలేరు ప్రభుత్వం? మాకు ఈ ఆటోలకి ఏం మేము ఇంకా ఎంతమంది ఊరేసుకుని తాగాలి? ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఊరేసి చచ్చిపోతారు. ఇప్పుడు మరి ఆటోలు కూడా ఊరేసి చచ్చిపోవాలి అందరూ. మరి ఇంకా ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తే మేము దానికే డిమాండ్. డీజిల్ మాత్రమే వాడాలి, దానివల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి మనకి ఇబ్బందులు జరిగే ఛాన్స్ ప్రభుత్వం. మేము సిఎన్జీ వాడుతున్నాం కదా, సిఎన్జీ బండ్లు తీసుకుని వాడుతున్నాం కదా. మరి ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ కదా, వాళ్ళు పెట్రోల్ బండాలు, ఓలో ఊబర్ బైకులు పెట్రోల్. మేము సిఎన్జీ వాడుతున్నాం. ఇంకేం చేయాలన్నా? వాళ్ళు ఇన్సూరెన్స్ కడుతున్నారు, ఏం కడతలేరు. ఓన్లీ వైట్ ప్లేట్ వాళ్ళవి. మేము ట్యాక్స్ ప్లేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నాము. అయినా సరే మాకు బతకనికే ఈ విధంగా చేస్తలేరు. మరి అక్కడేమో బంద్ చేశారు, ఆల్రెడీ మొత్తం బంద్ చేపించి గవర్నమెంట్ బంద్ చేపించేసింది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చర్య తీసుకుంటలేదు. మరి
ఓలా ఊబర్ ఈ బైక్లే బంద్ చేపిస్తేనే ఆటోలు బతుకుతారు, లేకుంటే బతకలేరు. ఇక మేము కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు 12,000 ఇస్తా అని చెప్పింది, ఇస్తుందా? వస్తున్నాయి. లేదు, ఎవరు ఇస్తున్నారా? ఏడిస్తారు? ఏ ప్రభుత్వం ఎవరికి ఇచ్చో చెప్పనా? ఒక ఆటో డ్రైవర్ కానీ ఇచ్చిన వాళ్ళు చెప్పాను. ఆటో డ్రైవర్ కి మాకు ఇచ్చురని, ఏ ఆటో డ్రైవర్ చెప్పాను మాకు ఇచ్చురని 12,000. ఏ ఆటో డ్రైవర్ పైసలు ఇస్తలేరు. ఉత్త మాటలు అంతే, ఆ రోజు అప్పటికప్పటికే మాటలు అయిపోయినాయి. ఈ ప్రభుత్వం ఏమీ చేస్తలేదు. ఈ ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని గతంలో అసలు ఆ తెలంగాణ ప్రభుత్వము బాగా ఏంటంటే వాళ్ళు తీసుకున్న చర్యలు ఎట్లా అంటే, వాళ్ళు ఫ్రీ బస్ పెట్టలే, ఇట్లాంటివి ఏం పెట్టలే. ఓలా ఊబర్ కూడా వాళ్ళు ఇక్కడ మనకి ఫ్రీ బస్ పెట్టినందుకు ఆటోలు కూడా మంచి బతికిరు. ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ పెట్టిరు, ఈ బైక్లకి పర్మిషన్లు ఇచ్చారు. ఇంకా మేము ఎట్లా బతకాలి? అందుకని ఫైనాన్స్ కట్టుకోలేక ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి లొల్లి చేస్తుంటే ఇజ్జత్ గురించి, పరువు గురించి చచ్చిపోతారు జనాలు. ఇది ఈ ప్రకారం గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలని మేము అందరం కంపల్సరీ కోరుతున్నాం. చెప్పండి, ఇప్పుడు ర్యాపిడో కావచ్చు, ఓలా లాంటివి కూడా చాలా నడుపుతారు, వాటి వల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి దృష్టి ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఊబర్, ర్యాపిడో లాంటివి బంద్ చేయాలని చెప్పేసి. ఫ్రీ బస్సు తీసేస్తే అంతా సెట్ అవుతుంది. ఫ్రీ బస్సు తీసేయాలి. ప్లస్ ఇంకోటి డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నారు కదా, ఆ 12,000 కూడా ఇవ్వాలని మా యొక్క మనవి. ఏంటి మరి మిగతా ఇంకేం సమస్యలు ఉన్నాయి ఆటో కార్మికులకి? మేము వాడేది కూడా మేము సిఎన్జి వాడుతున్నాం. పొల్యూషన్ కారణంగా మేము డీజిల్ పెట్రోల్ కూడా కాదు, సిఎన్జి వెహికల్స్ వాడుతున్నాం. ఇంకా వచ్చేసి ఫ్రీ బస్ తీసేస్తే మాకు కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదన్న. ఆల్రెడీ ఇంకోటి డ్రైవర్లకు 12,000 ఇస్తా అని చెప్పారు, ఆ 12,000 కూడా లేదు. సమస్య ఏముందన్న, ముఖ్యంగా ఉచిత బస్సు పెట్టి అంతా ప్రాబ్లం చేస్తుండ్రు ఆటో డ్రైవర్లు అందరికీ. తర్వాత ఈ ఓలా క్యాబ్లు, ఊబర్లు అని పెట్టేసి అదే సగం దోపిడీ చేస్తారు. అంతా ఎక్కడ పోయి డ్రైవర్లను మోసం చేయనికనే ఉన్నారు అందరూ. మెయిన్ ప్రాబ్లం అది. ఇప్పుడు అంటే ఫ్రీ బస్ల వల్ల కావచ్చు, ర్యాపిడో, ఊబర్ లాంటి వాళ్ళకి నిజంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నారు. చాలా ఇబ్బంది అన్న, వీళ్ళు గమనిస్తలేరు. దీంట్లో బతికేది ఆన్లైన్ వ్యవస్థలు బతుకుతున్నాయి తప్ప అసలైన ఆటో డ్రైవర్ ఎవరు బతుకుతలేరు. అంత దోపిడీ చేస్తారు. డ్రైవర్లు కూడా అర్థం అవ్వట్లేదు. రోజు చూస్తే 3,000 4,000 చేస్తామంటారు, కానీ మిగిలేదు ఏముండదు. పొద్దున్న లేస్తే 100 రూపాయలు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటారు ఆటో డ్రైవర్. అట్లా దోపిడీ. ఇప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు ఈడికెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్ పోవాలి, ఒక ఆటో 150 అడిగిరు. 150 అడిగితే మీరు ఏం చేస్తారు? ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ బుక్ చేసుకుంటారు. మీకు 100 రూపాయలకో 70 రూపాయలకో తీసుకొస్తారు పెట్రోల్. అయిపోయింది, మీరు అటు పోతారు. మాకు వచ్చే 150 రూపాయలు పోతున్నాయి కదా, మరి ఈ లేకుంటే మాకు వస్తుంది కదా దందాది. ఆ విధంగా ప్రభుత్వం దీన్ని ఇప్పుడు అసొంటిది మహారాష్ట్ర కర్ణాటక దాంట్లోనే బంద్ చేసినప్పుడు మరి ఈడ బంద్ చేయడానికి ఏమైంది గవర్నమెంట్ కి? దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళని ట్యాక్స్ కట్టమను, వాళ్ళకి ట్యాక్స్ ప్లేట్ చేయమను, వైట్ ప్లేట్ పెట్టుకో. అప్పుడు వాళ్ళు కూడా తిప్పమను. వాళ్ళేమో వైట్ ప్లేట్ పెట్టేసుకుని ట్యాక్సులు గిక్సులు లేవు, ఫ్రీగా తిప్పుకుంటున్నారు. మరి వాళ్ళనేమో ఏం గవర్నమెంట్ ఏం దాని గురించి అడుగుతలేదు, దాని మీద చర్య తీసుకోలేదు. అవతల ప్రభుత్వం తీసేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైందన్న దీనికి? అవతల ప్రభుత్వం తీసేసిందిగా, ఆటోలు ఇలా బతకాలనే తీసేసినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఎందుకు తీయదు? అది ఒకటి 12,000 ఇస్తామన్నారు. వచ్చి ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి ఒక్కసారైనా ఒక్క డ్రైవర్ కన్నా ఇచ్చిరా? 12,000 ఒక్క డ్రైవర్ కన్నా ఇచ్చిరా? అయిపోయి మాట చెప్పారు, కథం పక్క తప్పుకున్నారు. దాని గురించి మేము ధర్నా చేస్తున్నాం. ఏంటంటే మాకు పైసలు వద్దు, వాళ్ళు ఇచ్చే 12,000 కూడా వద్దు. ఫ్రీ బస్ తీసేమను, ఓలా, ఊబరు ఈ వైట్ ప్లేట్ తీసేమను. మేము మీటర్ పెంచి మేము బతుకుతాం. లేకుంటే ఇప్పుడు ఎట్లయితే మన రైతులు ఇది దొరకలే, ఇది ప్రభుత్వం ఇస్తలే అని ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటారో, ఇట్లా ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు పెరిగిపోతాయి. అప్పుడు దేశం మీద ఇంకా అదే మొన్నటిదాకా రైతులు ఆత్మహత్యలు చూసిరని పేపర్లు ఉండే, ఇప్పుడు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను చూడాల్సి వస్తుంది. इधे जरूरत है ना। आधार कार्ड, ड्राइविंग लाइसेंस, वोटर आईडी, जिस पे भी जो है करेक्शन है गवर्नमेंट सपोर्ट करना। नहीं हो रहा उसको बुला के ऑफिस में इंसल्ट नहीं करना। नहीं हो रहा गवर्नमेंट से हमारे को बोलो, हम चला के बताते। लोगों को चीटिंग करके खाली बात देके कमिटमेंट देके काम नहीं करना गवर्नमेंट। नहीं हो रहा गवर्नमेंट को बोलो 1 लाख करोड़ देती, हम देंगे 1 लाख करोड़ మేము ఇస్తాం। కానీ సీఎం వచ్చి చెప్పాలి అందరికి ఈ బాధ మీద ఒక కమిట్మెంట్ ఇచ్చి చీటింగ్ చేస్తుండే తప్పు అది। మళ్ళా అది డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేసి మాకు ఖుషి చేయాలి। డిస్ట్రిక్ట్ ఆటోలు, బయట ఆటోలు, ఓలా ఊబర్ అంతా బంద్ కావాలి। మీతోని కాదంటే మాకు చెప్పు, వచ్చి అంతా మేము తీస్తాం। మేము మళ్ళా నడిపేనికి అయితే గవర్నమెంట్ దగ్గర చాతా లేదు కదా పైసలు। 1,00,000 కోట్లు ఇస్తాను, 1,00,000 కోట్లు। 1 लाख करोड़ देते बोलो गवर्नमेंट चलाने, 1 लाख करोड़ देते बोलो। गवर्नमेंट बोल के चीटिंग जो कर रहा नहीं चलने वाला है। नहीं हो रहा बोलना, पूरे ड्राइवरों को रिक्वेस्ट करना। कईयों ड्राइवर परेशान है,
ड्राइवर को बात दे के चीटिंग कर रहे, गलत है वो। मर जा रहे, कईयों लोग मर रहे, सुसाइड कर रहे, कोई पूरी फैमिली रोड पे आके परेशान हो रही। कई को भाई खाली తినడానికి के अन्नम లేదు ఎందుకు ఇది రాసి కేసీఆర్ ఉన్నప్పుడు రేట్లు అలా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేట్లు అలా ఉన్నాయి. మాక్సిమం 10 కిలోమీటర్లు పోతే 130 రూపాయలు. ఏ లంచం వరకు బతుకుతారు చెప్పండి? बस सुनो भाई, 10 किलोमीटर होता है 130 रुपया आता. कैसे जाना? पूरा लोगों को हैदराबाद से शॉप में ट्रैफिक जाम रहता. అన్న ఒక బస్సుకు నెలకు 330 కోట్లు కడుతున్నాడు. ఓ మధ్య తరగతి మేము కావా? మా ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడుతున్నాయి. కొంతమంది తెలుసా ఇప్పుడు క్లియర్ చూడు, వ్యభిచారాలకు దిగుతున్నారు లేడీస్. ఇల్లు వెళ్ళక బయట వెళ్ళక ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నారు తెలుసా మీకు? రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా ఇట్లా కన్ను పెడతలేడు. ప్రభుత్వంలో డబ్బులు లేవని చెప్తా ఉంటారు. డబ్బులు లేనప్పుడు బస్సులు ఫ్రీ ఎందుకు పెట్టిండు? ఎవరి మందికి ఇచ్చుకొని పెట్టిండు? ఎవరి మందికి ఇచ్చుకొని ఫ్రీ పెట్టిండు? ఎన్ని పథకాలు పెట్టిండు? రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన అంతా బతికిండ్రు. వాడు 110 కిలోమీటర్లు ఉంటే 170, 180, 200 రూపాయల వరకు ఇచ్చేది అదనపు మొత్తం తోటి. ఇప్పుడు 130 రూపాయలు, 120 రూపాయలు. ఏమన్నా మనం తగ్గించుకోవాలి చెప్పండి? రోడ్డు మీద కిలోమీటర్ పోతే 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అదనపు 2 రూపాయలు ఆరాయా నీ అమ్మ లంజోడులకు. కమిషన్ లేదు, లౌడా లేదు, ఏమీ లేదు. డైలీ మటుగా 40 రూపాయలు తీసుకుంటున్నారు, 30-40 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకోవాలి? ఓలా ఊబర్ అని తీసుకొచ్చి పెట్టిండ్రు, మళ్ళీ ఎత్తే శతకుపురం పెట్టిండ్రు. ఒక్క లంజోడికైనా సరిగా మాట్లాడదు. అంత దూరం ఎందుకు? ఈ పథకం రాలేదు, ఆ పథకం రాలేదు అడిగే లంజోడు ఉంటారు కానీ ప్రజలు ఎట్లా బతకాలన్న ఆలోచన లేదు. రాజకీయ నా కొడుకులు నిజంగా చెప్తున్నా చూడు, రేవంత్ రెడ్డి గాని ఎవరే గాని ఎగనెస్ట్ పార్టీలు నాకు ఆ పథకం రాలేదు, నాకు ఆ పథకం సేల్ కాలేదు అంటున్నారు. కానీ ప్రజలు మధ్య తరగతి బతుకులు ఎట్లా ఉండవి ఏం కదా నిర్ణయం చేసే ఎగనెస్ట్ పార్టీలు లేవు. వాడిని రేవంత్ రెడ్డిని టార్చర్ పెట్టి చంపుతున్నారు. ఆ పథకాలు చేయడం వల్ల మధ్య తరగతి కుటుంబాన్ని మొత్తం పట్టించుకుంటున్నాడు. పథకం కావాలి అని అంటున్నాడు. అలా అంత దూరం ఎందుకన్నా? ఒక బీరుకు 80 రూపాయలు ఉంటుండే, ఇప్పుడు 200 రూపాయలు అయింది. ఇంకా 2 రోజులు పోతే 300 రూపాయలు కూడా మన మీద వేసి వాడు తీసుకొని పథకాలకు పెడతాడు తప్ప మధ్య తరగతి బతకాలన్నా. మధ్య తరగతి కనీసం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక్కరినే కాదన్న తప్పు, ఎగనెస్ట్ పార్టీలు కూడా తప్పు. ఇప్పుడు మధ్య తరగతిని కేటాయించాలంటే పథకాలు ఉండవద్దు. ఎందుకన్నా పథకాలు? చీరనా నీకు అవసరమా? నీ పెళ్ళానికి చీర తీసుకొచ్చి ఇయ్యలేవా? నీ పెళ్ళానికి చీర తీసుకొచ్చి ఇయ్యలేవా? నీకు కట్టుకున్న బిడ్డకు పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నావు అంటున్నావు కదా, 1,00,000 రూపాయలు చేయలేవా? రేషన్ బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం అన్నా. ఎన్ని పథకాలు చేసినా కూడా వేస్ట్ అన్నా. ఒక యూత్ కావాలంటే ఒక బస్సు కంటే పైసలు పెడితే మల్టీప్లెక్స్ హాస్పిటల్ జరిగితే ఒక్కొక్క ఏరియాకు అవసరమా? నీ పెళ్ళానికి 10 రూపాయలు ఇచ్చి బస్సు పంపించలేవా? అంత సాధనవా? బిచ్చం ఎత్తుకుంటున్నావా? బిచ్చం ఎత్తుకుని చెప్పండి, మేమే బిచ్చం ఎత్తుకునే ఇచ్చాం. ఏం లాభం చెప్పండి? రోడ్డు మీద పిల్లల చదువులు చదివించలేకపోతున్నాడు. ఎన్ని ఆటోలు ఉన్నాయన్న హైదరాబాద్ లా? ఏదో ట్రాఫిక్ ఏరియా లేదని చెప్పి ఏరియా చెప్పనా? ట్రాఫిక్ ఏరియాలో ఒక ఏరియా నుంచి ఒక ఏరియా పోవాలంటే మ్యాక్సిమం 10 కిలోమీటర్లు పోవాలంటే 1 అవర్ పడుతుంది. 130 రూపాయలు ఏ హిసాబ్లో తీసుకోపోవాలి చెప్పండి? ఒక్కడు ఆటో డ్రైవర్ అంటే కుక్క కొన ఇలా చూస్తున్నారు. ఏం లాభం చెప్పు? ప్రభుత్వానికి ఏందన్నా ఆటో డ్రైవర్నే ఆదుకోవాలని చెప్తాము. మధ్య తరగతి రేటు కావాలి. ఇప్పుడు వచ్చిన బండ్లకు రేషన్ కార్డు ఇది లైసెన్స్ మీద ఆధార్ కార్డు మీద చేంజ్ ఉంటే ఏమైతుంది? గరీబ్ వాళ్ళకి ఇల్లు లేవు, అక్కడ చేంజ్ అవుతాడు, ఇక్కడ చేంజ్ అవుతాడు. జరుగుతుంటే అవి కామను. అవి చేయాలి, మధ్య తరగతికి ఇవ్వాలి. ఏం లాభం చెప్పు? ఇవ్వకుండా నువ్వు ఎంత చేసినా దండగానే అన్నా.
ఇది మధ్య తరగతి మటుగా కుటుంబాలకు మటుగా ఆటో డ్రైవర్లకు మటుగా లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఈ బైకులు ఏవైతే నడుస్తున్నాయి చూడు, ఇల్లీగల్ బిజినెస్ సార్ అది. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో నడుస్తుంది కదా, అది ఇల్లీగలే. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్ ఇవన్నీ నుంచి వస్తున్నాయి కదా, మీరు చూడండి 30-40 వేల బైకులు ఎల్లో ప్లేట్ మీద నడవాలి. ఇప్పుడు నేను ఒక ఆటో డ్రైవర్ని, నన్ను ఎట్లా గుర్తుపడతారు? నేను కాక్ షర్ట్ వేసుకుంటేనే ఒక ఆటో డ్రైవర్ అంటారు, అదే వైట్ షర్ట్ వేసుకుంటే వీడు ఎవడో అంటారా లేదా? అంటారు కదా సార్. ఇప్పుడు యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, కర్ణాటక, తమిళనాడు బండ్లన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మా మీద పొట్ట మీద ఇది నడుస్తున్నాయి సార్. చాలా ప్రాబ్లమ్స్. ఈ బస్సు ఫిర్యాన్స్ నడచలేదు, ఈ బైక్లతోనే మాకు పెద్ద ప్రాబ్లం వస్తున్నాయి సార్. ఇప్పుడు 50% అయితే మన ఇండియాలో ఎన్ని బైకులు ఉన్నాయో అన్ని బైకులు నడుస్తున్నాయి సార్. ఇక్కడ 50% నడిచే బయట నుంచే, దాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు సార్? దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. దయచేసి గవర్నమెంట్ అది ప్లాన్ చేయాలి. డీజిల్ సంబంధించిన ఆటోలే వాడాలి అని చెప్పి కూడా చెప్తా ఉంది. పెట్రోల్ ఆటోలు వాడద్దు అని, సిఎన్జి మాత్రమే వాడాలని ప్రభుత్వం చెప్తాం. డీజిల్ కార్లు లేవా సార్? డీజిల్ కార్లు ఉన్నాయి కదా, డీజిల్ కార్లు నడుస్తున్నాయా లేవా? దాంతో పొల్యూషన్ వస్తున్నాయా లేదా? దానిదేం ప్రాబ్లం లేదు సార్, ఈ బైక్లతోనే మొత్తం ప్రాబ్లం వస్తుంది సార్. ర్యాపిడో, ఓలా, ఊబర్ 50% తెలంగాణ బండ్లు ఉంటే 50% బయట నుంచి వచ్చిన బండ్లే నడుస్తున్నాయి. దానికి ఏం చేయాలి? మాకు ఒక 100 రూపాయలు సవారి పోతే వచ్చినప్పుడు ఒక 50 దొరికేది, అట్లాది 10 రూపాయలు కూడా దొరకలేవు సార్. చాలా మంది పరిశానలు ఉంది సార్, పిల్లలు చదివించుకోలేకపోతున్నాం, కిరాయిలు వెళ్తలేవు, చాలా పొట్టకు అవును సార్. వీటితోనే పెద్ద ప్రాబ్లం వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుండ్రు సార్ వీళ్ళు, విన్నావా? దయచేసి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు ఏవైతున్నాయో బంద్ చేయండి. అప్పుడు మా పొట్టకు సరిపోయినంత అన్నం దొరుకుతుంది. గవర్నమెంట్ ఒకటే రేవంత్ రెడ్డి సార్ని, పొన్నం ప్రభాకర్ సార్ని ఒకటే కోరుతున్నాం, ఇమ్మీడియట్ ఈ బైకులు బంద్ చేయండి సార్, మా పొట్ట నిండుతుంది. విన్నావా సార్? దయచేసి అది బంద్ చేయండి సార్. ఇల్లీగల్ బిజినెస్ సార్, అది ఇల్లీగల్ పద్ధతి లేదు. ఇప్పుడు ఇక్కడ బుక్ చేసిండు అనుకోండి, వాడు రాంగ్ రూట్ లో వస్తుండు. ఇప్పుడు పబ్లిక్ గాని బాబు రాంగ్ రూట్ ఉదర్ సే అది జారే బాజా అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చినాం మేము, ఎన్నోసారి ఎన్ని పేజ్లకు చెప్పినాం, వాళ్ళు కూడా వచ్చి వెళ్ళగొట్టిన రాంగ్ రూట్ వెళ్ళిపోతారు, ఇద్దరిని ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అసలు అది ఓన్ ప్లేట్ బండియా లేకుంటే టాక్సీ బండియా? ఇది కావాలా మాకు. ఓన్ ప్లేట్ బండి అంటే ఇంట్లో ఉండాలి. అది చలో బైక్ నీకు ర్యాపిడో యాప్ వేసుకుంటున్నావు, ర్యాపిడో కొట్టుకుంటున్నావు, నీకు ఏం రూల్స్ ఉంది? మాకు వచ్చేదాకా డాక్యుమెంట్స్ అడుగుతారు, లైసెన్స్ అడుగుతారు, ఆటో డ్రైవర్కి మంచిగా మొత్తం అడుగుతారు. మళ్ళీ ఈ బైక్ వాళ్ళకి ఎందుకు అడుగుతలేరు? సార్ దయచేసి వాడు సికింద్రాబాద్ నుంచి బైక్ హైటెక్ సిటీలో పనిచేస్తాడు, ఆన్ చేస్తుండు, ఆడికై జిరాపి హైటెక్ సిటీలో వదిలేస్తుండు. దయచేసి మంచిగా నండి సార్. హైటెక్ సిటీలో ఆయనకు 70-80 వేల జీతం ఉంటుంది సార్, ఒక 50 వేలని ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్ అయిపోగానే ఆన్ చేస్తుండు, మళ్ళీ సికింద్రాబాద్ డ్రాప్ చేస్తుండు. మా పొట్ట మీద కొట్టినట్టా కాదా సార్? మీరే చెప్పండి. అట్లా ఒక 60-70% బైకులు అవే నడుస్తున్నాయి. ఇక మాకు బ్రతుకు ఎక్కడ ఉంది సార్? మీరే చెప్పండి. అది బంద్ చేయండి సార్. అది బంద్ చేసి ఆఫీస్లోకి వచ్చిన ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కర్తాబాద్కు రావాలి, అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేస్తుండే ఆయన. మేము 150 వచ్చేది, 150 వచ్చేది, ఆయన 75-80 రూపాయలు ఇక్కడ చేరుకుంటుండు. మళ్ళీ ఇది ఇల్లీగల్ బిజినెస్ ఆగా సార్. ఇటు జీతం 50-40 వేలు ఎత్తుతుండు, మళ్ళీ ఇది రోజు 300-400 పైన చేస్తుండు. మళ్ళీ సార్ మేము ఎక్కడ బ్రతకాలి సార్? మళ్ళా ఏం చేస్తుండు? ఆఫీస్ 6 గంటలకు అయిండు అనుకో, సాయంత్రం 9 వరకు నడుతుండు, ఇంట్లో 400-500 సంపాదిస్తుండు. ఆ జీతం 30-40 వేలు జీతం పక్కకు పెట్టుకుంటుండు. వీళ్ళంతా పొట్టగొట్టినట్టు కాదా సార్? దయచేసి చెప్పండి. ఒక్కొక్క పిల్లలకు చదివిపిస్తలేం మేము. సాయంత్రం పొద్దున పిల్లలు స్కూల్ పోయేటప్పుడు అబ్బా 10 రూపాయలు దే అబ్బా అంటే शाम में दे तुम बेटा धंधा कर लेके आके अब्बा कुछ ला अब्बा शाम में कारोबार करके ला तो अब्बा मैं అట్లా జరుగుతుంది సార్ ఆటో డ్రైవర్ల జిందగీ మీద. విన్నావా?
ఒక 50 రూపాయలు పిల్లలు అడుగుతున్నారు అనుకో, సాయంత్రం ఒక వచ్చిస్తా బిడ్డ, నేను అట్లా పోయి ఒక 100-200 చేసుకొని వస్తా. నా తల్లి బిడ్డ ఇప్పుడు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఈ బస్సు ఫిరియన్స్ ఉంది, గవర్నమెంట్ మా పొట్ట మీద కొట్టింది సార్. అట్లా బ్రతుకుతున్నాం సార్ మేము. నేను క్వశ్చన్ అడిగేది ఏమంటే, అది బైక్ ప్రైవేటా ట్యాక్సీ? ఈ మినిస్టర్ మాట్లాడచ్చు, మనకే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. మన అన్ని అనవసరం. ఇప్పుడు అది ప్రైవేటా ట్యాక్సీయా? ఆ మాకెళ్ళోడే మినిస్టర్ మనకే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. లేదా నేను ప్రారంభిస్తా ఆ మాకెళ్ళోడేకి, ఆయన డైరెక్ట్ పోయినంత పోయి నన్ను మర్డర్ చేస్తే పర్వాలేదు, ఆ మాకెళ్ళోడే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. ఏమని? బైక్ ప్రైవేటా ట్యాక్సీవా? ట్యాక్సీ అంటే హెల్మెట్ ఉండాలి, ఎల్లో. ట్యాక్సీ అంటే ఎల్లో ప్లేట్ ఉండాలి, ప్లస్ వెనక ఎవరు కూర్చుంటారో ఎల్లో ప్లస్ హెల్మెట్ ఇవ్వాలి. ఇది కానూన్ చేస్తే బైక్ అలా చేయండి. లేదా ఆ మాధవ్ మినిస్టర్ గారు మనకి క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వాలి అంతే. ట్యాక్సీ ప్లేటా ఓన్ ప్లేటా? తర్వాత మీరేం చేస్తారు? ట్యాక్సీ ప్లేట్ అంటే లీగల్లీ మన ఆటో వాళ్ళకి ఏం కానూన్ ఉంది, ఆ కానూన్ ప్రకారం ఆయనకి ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎల్లో ప్లేట్ కానీ, ఎల్లో హెల్మెట్ కానీ అన్ని ఉండాలి, ఖాకీ షర్ట్ ఉండాలి. ఆయన అప్పుడు చూడండి సార్, ఒక 50% వెనక నంబర్ ప్లేట్ ఉంటే ముంగట నంబర్ ప్లేట్ ఉండదు. అతనికి వెనక నంబర్ ప్లేట్ ఉందని, లేదంటే ఒక స్టిక్కర్ పెడతాడు దానికి. ఎందుకంటే రాంగ్ షూట్ పోతాడు కదా, ఫోటో కొట్టినా కానీ వానికి ఏం వస్తలేదు, వానికి భయం అనేది ఉంటలేదు. దయచేసి గవర్నమెంట్ మీరు కూడా సహకరించాలి సార్. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు ఇమ్మీడియట్లీ పనిచేయాలి సార్. దాంతో కూడా 90% ఏ సిటీ లోపల చూడండి, దాంతోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. దయచేసి అదొకటి మీరు వీడియోలకు కూడా దయచేసి అదే చెప్తున్నాం, గవర్నమెంట్ కూడా అదే చెప్తున్నాం సార్. అదొకటి బంద్ చేయండి, ట్రాఫిక్ తగ్గుతుంది, ఈ సమస్యలు తగ్గుతాయి సార్. ఆటో వాళ్ళు ప్రత్యేకంగా మంచిగా 3 పూటల భోజనం చేస్తాడు, పిల్లలు అడిగితే కూడా 50 రూపాయలు ఇవ్వడానికి వానికి ఒక శక్తి అనేది వస్తుంది సార్. మీరు దయచేసి అదొకటి చేయండి సార్. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టినటువంటి ఆర్టీసీ బస్సుల వల్ల అక్కడ ఎక్కే మహిళలు మా ఆటోకు 100 రూపాయలు 200 వచ్చేది, ఫ్రీ బస్సుల వల్ల కూడా మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాగే ర్యాపిడో ఊబర్ లాంటి వాళ్ళు మాకు అసలు పుట్ట కొడతా ఉన్నారు. వచ్చే 100 రూపాయలు మాకు వచ్చేది ఆ 100 రూపాయలు, ఆ 100కి ఇల్లు గడుస్తలేదంటే మళ్ళీ ఆ 100 రూపాయలు మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటూ మాకు అసలు నిజంగా చనిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది కూడా మా ఆటో డ్రైవర్స్ ఇబ్బందులతో చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ ఆర్టీసీ బస్సులు అయితే బంద్ చేయాలి, బంద్ చేసి అలాగే ర్యాపిడో సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి, అంటే ఓన్లీ డిస్ట్రిక్ట్స్ బండ్స్ ఇక్కడికి రాకుండా సిటీలోకి మేము మా పనులు మేము చేసుకునేలాగా ఉండాలి, మా పొట్ట కొట్టకుండా ఎవరు ఉండొద్దు అని చెప్పేసి కూడా రవాణా శాఖ కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆవేదనతో కోపంతో కూడా చెప్తున్న పరిస్థితి.